నమస్తే అండి. ఈరోజు మనము దోశల పిండితో రుచికరమైన స్వీట్ను చేసుకోబోతున్నాం. అందుకోసంగా దోశల పిండి, 1 కప్పు బెల్లం, కొద్దిగా గోధుమ పిండిని తీసి పెట్టుకున్నాం. ముందుగా వీటిని తీసి పెట్టుకుంటే మనం రుచికరమైన స్వీట్ని త్వరగా చేసుకోవచ్చు. ముందుగా దోశల పిండిలో మనం తీసి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసి అందులో కలుపుకోవాలి. ఈ దోశల పిండిలో బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలవకపోతే మిక్సీలో వేసుకొని మెత్తగా కలిసేటట్టు చేసుకోండి. చూడండి, దోశల పిండిలో బెల్లం బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇందులో 2 స్పూన్లు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి, 1/2 కప్పు గోధుమ పిండి. ఈ దోశల పిండిలో వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా ఇందులో చిటికెడు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని తీసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి, పిండి కలిపి పెట్టుకొని 10 నిమిషాలు అయింది. చాలా మృదువుగా వచ్చింది. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం ఇప్పుడు స్వీట్ చేసుకోవాలంటే స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ను బాగా వేడి చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని గరిటతో ఆ విధంగా తీసుకొని కాగే నూనెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాగే నూనెలో వేసుకుంటే పొంగద్ది. చాలా రుచికరంగా ఉంటుంది. చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది. నూనె కాగి ఉంటే మాడిపోకుండా ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, బూరెల్లాగా ఎట్ట పొంగినాయి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తే తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా ఉంది. చూడండి, ప్రతి ఒక్కరూ చేసుకోండి. దోశల పిండి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఈ విధంగా బూరెలుగా చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. దోశపిండితో వేసుకున్న బూరి చూడండి బాగా కాగింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, దోశల పిండి బూరెలు ఏ విధంగా వస్తుంది. చూడండి, బాగా పొంగుతున్నాయి, పూరీలాగా పొంగుతున్నాయి. దోశల పిండి బెల్లంతో రుచికరమైనటువంటి స్వీట్ బూరెలు ఈ విధంగా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలాంటివి మీకు చేసి చూపిస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బూరి కాలింది, దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. పాకంతో పని లేకుండా దోశల పిండి బెల్లంతో ఈ విధంగా రుచికరంగా స్వీటు చేసుకోవచ్చు. నూనెలో బూరె బాగా కాగింది. చూడండి, దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా దోశల పిండి బెల్లంతో ఇంట్లో బూరెలు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.